హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆహాపల్లి రుచి. ఈరోజు వీడియోలో చపాతీలోకి అలాగే పరోటాలోకి రోటీలోకి సూపర్గా సెట్ అయ్యే మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ మిక్స్డ్ వెజిటేబుల్ కుర్మా చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. మరి లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక దీనిలోకి కొద్దిగా చెక్క, ఒక 2-3 లవంగాలు, 2 యాలకులు వేసుకొని ఫ్రై చేసుకున్నాక దీనిలోకి కట్ చేసుకున్న ఒక 2 ఉల్లిపాయలు, ఒక 4-5 చిన్న అల్లం ముక్కలు, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్గా అయ్యాక దీనిలోకి ఒక 2 టమాటాలు అలాగే కొంచెం జీడిపప్పును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇవి కొంచెం లైట్గా సాఫ్ట్గా అయ్యాక దీనిలోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు కారం వేసుకొని ఒకసారి కలుపుకొని దీనిలోకి ఒక 1/2 కప్పు వరకు నీళ్ళని వేసుకొని మూత పెట్టేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి. ఇలా ఇవన్నీ సాఫ్ట్గా అయిపోయి నీరంతా ఎగిరిపోయాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు మరొక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడాక కొద్దిగా చెక్క, లవంగం, యాలకులు వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక దీనిలోకి సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ, కట్ చేసుకున్న ఒక పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఉల్లిపాయలు బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు వేగేటప్పుడే ఇందులోకి మనం 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇందాక దానిలో అల్లం వేసాం కాబట్టి ఇందులో కొద్దిగా తగ్గించి వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చాక దీనిలోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు అలాగే 1 టీ స్పూన్ వరకు కారం, లేదంటే మీ స్పైసీకి తగ్గట్లుగా చూసి యాడ్ చేసుకోండి. 1 టీ స్పూన్ వరకు ధనియాలు, జీలకర్ర పొడి వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక దీనిలోకి 2 బంగాళదుంపల్ని ఇలా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 1 క్యారెట్, కొన్ని బీన్స్ కూడా అన్నీ అరకప్పు వరకు వేసుకున్నాను ముక్కలు. ఆ తర్వాత పచ్చి బఠానీ కూడా వేసుకున్నాను. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ కూరగాయలే కాదండి, మీ దగ్గర ఏవి ఉంటే అవి వేసుకోండి కూరగాయలు. ఆ తర్వాత సన్నగా కట్ చేసిన ఒక టమాటా కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఒక 3-4 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇప్పుడు మిక్సర్ జార్లోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న వాటిని చల్లారాక వేసుకోవాలి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు పెరుగుని యాడ్ చేసుకోవాలి. దీనిలోకి ఫ్రెష్ పెరుగుని వేసుకోవాలి. పెరుగు వేసుకున్నాక మూత పెట్టేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా మనకి మెత్తగా ఉండాలి. ఈ పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కూరగాయలు కొంచెం మగ్గిపోయి ఉంటాయి, కొంచెం సాఫ్ట్గా అవుతాయి. తర్వాత దీనిలోకి మనం 1 కప్పున్నర లేదా 2 కప్పుల వరకు నీళ్ళని వేసుకొని ముక్కల్ని బాగా ఉడికించుకోవాలి. తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ వరకు ఉప్పు కూడా వేసుకున్నాను నేను ఇక్కడ, లేదంటే మీ టేస్ట్కి తగ్గట్లుగా చూసి యాడ్ చేసుకోండి. వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉడికితే మనకి చూసారు కదా ముక్కలన్నీ కూడా సాఫ్ట్గా అయిపోయాయి. ఈ ముక్కలు ఒక 80% వరకు ఉడికాక దీనిలోకి మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. పేస్ట్ వేసాక మొత్తం కూడా ఒక 2-3 నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా అంతా కూడా బాగా ఫ్రై చేసుకున్నాక దీనిలోకి 1 కప్పున్నర వరకు నీళ్ళని వేసుకోవాలి. గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ని అడ్జస్ట్ చేసుకోవాలి. వాటర్ వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి. దీనిలోకి ఉప్పు సరిపోకపోతే ఈ స్టేజ్లో ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 టీ స్పూన్ వరకు యాడ్ చేశాను. మూత పెట్టేసుకొని ఒక 5-10 నిమిషాల పాటు ఉడికిన తర్వాత మనకి చక్కగా దగ్గర పడుతుంది కూర. ఇలా దగ్గర పడ్డాక ఫైనల్గా కసూరి మేతి 1 టీ స్పూను, కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మిక్స్డ్ వెజ్ కర్రీ రెడీ అయిపోయింది. చపాతీలోకి చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.